ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకు వచ్చేసరికి ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయమ్మా. ఇది రోలేస్ అండ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అనే టాపిక్లో ఇదంతా కూడా మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ అనే టాపిక్ అన్నట్టు. దానిలో ఇది వన్ ఆఫ్ ద సబ్ టాపిక్ అన్నట్టు. దానిలో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అనేవి కంప్లీట్ అయినాయి అన్నట్టు. ఇప్పుడు పార్ట్ 4 వీడియోలో లెగ్రాంజెస్ థియరం మీద ఉంటాయమ్మా ఈ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా. ఆల్రెడీ మనం లెగ్రాంజెస్ థియరం అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం అనమాట. ఏంటా ఏదైతే ఉందో లెగ్రాంజెస్ థియరం అంటే ఏం చెప్తుంది? f from ab to r is a function defined and satisfy the following conditions. ఏవైతే కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి అంటే f from closed interval ab to r is a continuous and f from open interval a comma b to r is differentiable. Then there exists at least one c belongs to open interval ab such that f dash c is equal to f of b minus f of a by b minus a. ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో లెగ్రాంజెస్ థియరం మన ఇంట్రడక్షన్ వీడియోలో మనం మాట్లాడుకున్నామమ్మా. ఇప్పుడు ఆ థియరంని యూజ్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే మరి చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమన్నాడు? వెరిఫై ద కండిషన్స్ ఆఫ్ ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఫస్ట్ బిట్ రాసానమ్మా, ఇంకా ఇందులో 2 బిట్స్ ఉన్నాయి. ఏదైతే ఉందో ఫస్ట్ బిట్ ఏమన్నా x² - 1 ఆన్ ద ఇంటర్వల్ 2, 3 క్లోజ్డ్ ఇంటర్వల్ 2, 3 ఆ ఇంటర్వల్ లో x² - 1 అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు వెరిఫై చేయమంటున్నాడు. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ని వెరిఫై చేయమంటున్నాడు. అలాగే నెక్స్ట్ ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ఏ పాయింట్ సి ఇన్ ద ఇంటర్వల్ యాజ్ స్టేటెడ్ బై ద థియరం. అంటే ఈ ఇంటర్వల్ లో సి అనే వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అమ్మా. ఓకే మరి చూద్దాం ఏదైతే ఉందో సొల్యూషన్ కానీ మనం రాసుకున్నట్టయితే సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ ఈస్ f of x is equal to x² - 1 on the interval 2, 3 అన్నట్టు. ఇది ఇచ్చినటువంటి ఫంక్షన్ అమ్మా. అది 2, 3 అనేటువంటి ఇంటర్వల్ లో డిఫైన్ చేసింది. ఇప్పుడు మనం ఏదైతే ఉంది ఇది కాస్త మనకి పాలినామియల్ ఫంక్షనే కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది అన్నట్టు. ఫస్ట్ పాయింట్ f ఈస్ కంటిన్యూస్ ఆన్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఎవరీ రియల్ నెంబర్ అన్నమాట. r మీద కంటిన్యూస్ అలాగే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ 2, 3 అన్నట్టు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి f ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ 2, 3 అంటే మనకి లెగ్రాంజెస్ థియరం కావాల్సినటువంటి 2 కండిషన్స్ ని వెరిఫై చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్ లీస్ట్ వన్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ab సచ్ దట్ f dash c ఈక్వల్ టు f of b minus f of a by b minus c అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. దానికోసం నేను ఏం చేస్తాను అంటే మా డెరివేటివ్ కనుక్కుంటాను. f dash x కనుక్కుంటాను. f dash x అంటే ఈ x² డెరివేటివ్ 2x అన్నట్టు, -1 కి డెరివేటివ్ 0 అనమాట. ఇప్పుడు దాన్ని ఏదైతే ఉందో f dash c ని మనం ఏదైతే ఉందో రాసుకున్నట్టయితే f dash x 2x కాబట్టి f dash c కాస్త 2c అవుతుంది. బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఏం రాయొచ్చు? f dash c ఈక్వల్ టు f of b minus f of a by b minus a అని చెప్పి రాయొచ్చు. దట్ ఇంప్లైస్ ఈ f dash c అంటే ఏమొచ్చిందమ్మా? 2c అని వచ్చింది కదా. f of b అంటే ఇదేమన్నా ఏ వాల్యూ ఉన్నా 2 అమ్మా, b వాల్యూ ఉన్నా 3 అన్నమాట. అంటే f of 3 minus f of 2 by 3 minus 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2c is equal to మా f of 3 అంటే చూడండి మా f of x అంటే x² - 1 కదా. f of 3 అంటే ఏం చెప్తారు? 3² - 1 మైనస్ మా f of 2 అంటే ఏం చెప్తారు? 2² - 1 మా డివైడెడ్ బై 3 - 2 అంటే 1. అది ఇంకా రాయాల్సిన అవసరం లేదు. అంటే 2c is equal to 3² - 1 అంటే 9, 9 - 1 అంటే 8 మైనస్ 2² అంటే 4, 4 - 1 అంటే 3 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2c is equal to 8 - 3 అంటే 5 అవుతుంది. అంటే c ఈక్వల్ టు 5/2. 5/2 అంటే ఎంత? మా 2.5 కదా, విచ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2, 3 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 2.5 విచ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2, 3. అంటే ఏదైతే ఉందో 2, 3 అనేటువంటి ఓపెన్ ఇంటర్వల్ లో మనకు 2.5 అనేటువంటి సి వాల్యూ దొరికింది కాబట్టి therefore Lagrange's theorem is verified.
Lagrange's theorem is verified. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో సెకండ్ బిట్ అన్నట్టు sin x మైనస్ sin 2x ఆన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, అన్నట్టు. క్వశ్చన్ అయితే సేమ్ అమ్మా, ఇందాక మాట్లాడుకున్నట్టుగానే లెగ్రాంజెస్ థియరమ్ ని వెరిఫై చేయమన్నారు. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ కూడా మనం ఏదైతే ఉందో సొల్యూషన్ కానీ చూసినట్టయితే given that f of x is equal to sin x minus sin 2x on interval 0, అని చెప్పేసి మనకి ఇచ్చింది రాసుకుందాము. ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇది కాస్త ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాస్త బట్ ఇది కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, అలాగే డిఫరెన్షియబుల్ కూడా అవుతుందమ్మా ఆ ఇంటర్వల్ r దగ్గర. కాబట్టి మనకు కావాల్సినటువంటి 0, దగ్గర కూడా ఫస్ట్ వన్ therefore f is continuous on 0, second one f is differentiable on open interval 0, అని చెప్పేసి ఇచ్చినాడు. ఇప్పుడు దీనికి ఏదైతే ఉందో దీనికి మనకి లెగ్రాంజెస్ థియరమ్ సంబంధించిన 2 కండిషన్స్ వెరిఫై చేస్తుందమ్మా. అంటే then there exists a c belongs to ab such that f dash is equal to f of b minus f of a by b minus a అనే కండిషన్ ని వెరిఫై చేస్తాం. దీనికోసం మనం ఏం చేద్దాం అంటే దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను. f dash x ని కనుక్కుందాం. f dash x మా sin x కి డెరివేటివ్ అంటే cos x అవుతుంది, మైనస్ sin 2x కి డెరివేటివ్ అంటే cos 2x ఇంటూ 2x కి డెరివేటివ్ అంటే 2 అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు cos x మైనస్ 2 ఇంటూ cos 2x. మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఏదైతే ఉంది f of 0 కనుక్కుంటామో అలాగే f of π కూడా కనుక్కుంటాను. f of 0 ఫైండ్ అవుట్ చేస్తాను. f of 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ f of x అంటే sin x మైనస్ sin 2x, f of 0 అంటే sin 0 మైనస్ sin 2 ఇంటూ 0 అంటే దట్ ఈస్ ఈక్వల్ sin 0 అంటే 0 మైనస్ sin 2 ఇంటూ 0 అన్నా కూడా 0నే అవుతుంది. అలాగే నేను f of π ఫైండ్ అవుట్ చేస్తాను. f of π అంటే sin π మైనస్ sin 2π. మా sin π అన్న 0, మళ్ళీ అక్కడ sin 2π అన్న కూడా 0 అవుతుంది, ఇది కూడా 0. దెన్ by using Lagrange's mean value theorem, మా Lagrange's mean value theorem ద్వారా మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, ఫార్ములా f dash c is equal to f of b minus f of a by b minus a అని చెప్పేసి రాసుకుంటాను. దట్ ఎంప్లాయిస్ f dash c అంటే ఏమన్నా సరే తర్వాత రాద్దాం. f dash c is equal to మా f of b అంటే ఏమవుతుంది, ఇది ఏమన్నా a అనుకుందాం, ఇది b అనుకుంటే f of π మైనస్ f of 0 by π మైనస్ 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ మరి చూడమ్మా f dash c అన్నమాట. f dash x అంటే cos x మైనస్ 2 cos 2x అవుతుంది. f dash c అంటే ఏమవుతుంది, cos c మైనస్ 2 cos 2c. దట్ ఈస్ ఈక్వల్ టు మరి ఇక్కడ f of π అన్నా కూడా మనకి ఏదైతే ఉందో 0నే వచ్చింది, f of 0 అన్నా 0నే వచ్చింది, π మైనస్ 0 అంటే π అవుతుంది, అంటే 0 మైనస్ 0 బై π అన్నట్టు. దట్ ఈస్ ఇంప్లైస్ cos c మైనస్ 2 ఇంటూ cos 2c అంటే మా ఫార్ములా ఏం రాయొచ్చు, 2 cos స్క్వేర్ c మైనస్ 1 అని చెప్పి రాస్తారు. దట్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ 0 0 0 బై సంథింగ్ 0. దట్ ఇంప్లైస్ cos c మైనస్ 2 ఇంటూ 2 అంటే మైనస్ 4 ఇంటూ cos స్క్వేర్ c మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ మొత్తాన్ని మైనస్ ని కామన్ తీస్తే 4 cos స్క్వేర్ c మైనస్ cos c మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఏదైతే ఉందో ఏ వాల్యూ 4 అవుతుంది, బి వాల్యూ మైనస్ 1, సి వాల్యూ మైనస్ 2 అవుతుంది అన్నట్టు హియర్. సరే మరి ఇక్కడ ఏదైతే ఉందో cos c కనుక్కున్నాం అనుకో, మా cos c అంటే ఏమవుతుంది, మనకి ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది.
minus of minus 1 plus or minus square root of b square అంటే minus 1 whole square minus 4 into minus 2 2a 2 into 4 అని అవుతుంది. That implies cos c is equal to minus of minus 1 plus 1 అవుతుంది plus or minus square root of minus 1 whole square అంటే 1 అమ్మా 1 plus or minus into minus plus అవుతుంది 4 4s are 16 16 2s are 32 అవుతుంది 32 by 8. That implies cos c is equal to 1 plus or minus root 33 by 8 అన్నాడు. అంటే దీని నుంచి మనం c అంటే ఏం రాయొచ్చు c is equal to cos inverse 1 plus or minus root 33 by 8 అన్నాడు, which belongs to 0, pi. Therefore, Lagrange's theorem is verified. Lagrange's theorem verified. ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ థర్డ్ బిట్ చూడమ్మా. ఇదే క్వశ్చన్ అనమాట, 11th క్వశ్చన్లో థర్డ్ బిట్. గివెన్ ఫంక్షన్ కాస్త log x ఆన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1, 2 అని చెప్పేసి ఇచ్చున్నారు. దీనికి కూడా లెగ్రాంజెస్ థియరం అనేది వెరిఫై చేయమన్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి దీనికి కూడా సొల్యూషన్ చూసినట్టయితే గివెన్ దట్ f of x is equal to log x on closed interval 1, 2. మా ఇచ్చింది కాస్త లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి ఇది కాస్త మనకి కంటిన్యూస్ అవుతుంది, అలాగే డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. కాబట్టి మనకి f is continuous on closed interval 1, 2. అలాగే f is differentiable ఆన్ ఓపెన్ ఇంటర్వల్ 1, 2. మరి ఇది ఏదైతే ఉందో లగ్రాంజెస్ థియరం సంబంధించినటువంటి 2 కండిషన్స్ అనేవి ఇది వెరిఫై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేద్దాం అమ్మా. నో అప్లై లగ్రాంజెస్ థియరం. We get మనకి ఏం తెలుస్తుంది, then there exists at least one c belongs to AB such that f dash c is equal to f of b minus f of a by b minus a అనేది ఫార్ములా. దట్ ఇంప్లైస్ మనం ఇక్కడ చూసినట్టయితే f of x డెరివేటివ్ log x, f of x equal to log x కాబట్టి దాని డెరివేటివ్ కాస్త 1/x అవుతుంది. f dash c అంటే 1/c అవుతుంది. మా f of b అంటే ఏమవుతుంది, ఇక్కడ a వాల్యూ 1 అమ్మా, b వాల్యూ 2 అవుతుంది అన్నమాట. అంటే f of 2 minus f of 1 by 2 minus 1 అవుతుంది అన్నమాట. దట్ ఇంప్లైస్ my 1/c is equal to మా ఇక్కడ చూడండి మా f of x is equal to log x కాబట్టి f of 2 అంటే ఏం చెప్తారు, log 2 అన్నమాట. f of 2 అంటే log 2 minus f of 1 అంటే log 1 divided by 2 minus 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ 1/c is equal to మా log 2 అంటే అలాగే ఉండిపోతుంది, మైనస్ log 1 అంటే 0, 2 minus 1 అంటే 1. దట్ ఇంప్లైస్ 1/c is equal to log 2. మా log 2 అంటే బేస్ e అని చెప్పేసి రాయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసాం అనుకో ఏమవుతుంది, c equal to 1/log 2 బేస్ e. దట్ ఇంప్లైస్ c is equal to ఇది కాస్త పైన న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే మా log e బేస్ 2 అవుతుంది అన్నట్టు. చూడండి మా కింద డినామినేటర్లో ఏమన్నా log 2 బేస్ e ఉంది, అదే న్యూమరేటర్లోకి తీసుకెళ్ళిపోతే log e బేస్ 2 అవుతుంది. మా విచ్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 1, 2 అవుతుంది. Therefore, Lagrange's theorem is verified. Lagrange's theorem is verified. ఓకే మా నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రాఫ్ ఆఫ్ ది కర్వ్ y equal to x cube. అంటే ఒక కర్వ్ ఇచ్చారు మా y equal to x cube అనేటువంటి కర్వ్ ఇచ్చినారు. అయితే దాని మీద ఒక పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంట. అయితే ఏమన్నాడు, where the tangent is parallel to the chord joining the points 1, 1 and 3,
27. అంటే ఏదైతే ఉందో మనకు ఒక కర్వ్ ఇచ్చినారమ్మా, ఆ కర్వ్ మీద ఒక పాయింట్ కనుక్కోవాలి. ఆ కర్వ్ మీద ఉండేటువంటి టాంజెంట్ కాస్త ఇక్కడ ఉండేటువంటి ఏదైతే 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యేటువంటి కార్డ్కి ప్యారల్ గా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చినారు అనమాట. సరే మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏదైతే ఉందో సొల్యూషన్ కానీ రాసినట్టయితే గివెన్ కర్వ్ ఈస్ y is equal to x cube. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ మనం కనుక్కోవాల్సిన పాయింట్ ని కాస్త x1 y1 అని చెప్పేసి తీసుకుందాం అమ్మా. లెట్ px1, y1 బి ద రిక్వైర్డ్ పాయింట్, అంటే మనం కనుక్కోవాల్సిన పాయింట్ అన్నట్టు రిక్వైర్డ్ పాయింట్. అండ్ ఏమంటున్నాడు ఇక్కడ ఏదైతే దీని మీద ఉండేటువంటి టాంజెంట్ కాస్త మనకి ఈ కార్డ్ కి ప్యారల్ గా ఉంటుంది అన్నాడు కాబట్టి ఆ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కుంటాను. ఆల్రెడీ మనం టాంజెంట్ అండ్ నార్మల్ లో మనం నేర్చుకుని ఉంటాం. ఏదైతే ఉందో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే dy/dx ఎట్ ద పాయింట్ P అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఏదైతే ఉందో ఇప్పుడు మనం dy/dx ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మా. dy/dx is equal to x cube కి డెరివేటివ్ ఎంత 3x² అన్నట్టు, x cube కి డెరివేటివ్. therefore the slope of the tangent కాస్త మనకి ఫార్ములా ఏంటి dy/dx ఎట్ ద పాయింట్ P అన్నట్టు. మరి ఏదైతే ఉందో px1 y1 ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3x1² అవుతుంది. అలా గివెన్ పాయింట్స్ ఆర్ ఇచ్చినటువంటి పాయింట్స్ a ఈక్వల్ టు 1,1 అంటున్నాం, b ఈజ్ ఈక్వల్ టు 3,27. ఇప్పుడు ఏదైతే ఉందో స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తాను. మా స్లోప్ ఆఫ్ కార్డ్ ఏబి, మా స్లోప్ కి ఫార్ములా ఏంటి y2 - y1 x2 - x1 అంటే 27 - 1 3 - 1. 27 - 1 అంటే 26 అవుతుంది. 3 - 1 అంటే 2 అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 13. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కాస్త 13 అనమాట. బట్ మనకి ఇచ్చే గివెన్ కండిషన్ ఈస్ ఏమని ఇచ్చినారమ్మా, ఏదైతే ఉందో ఈ టాంజెంట్ కాస్త ఈ కార్డ్ కి ప్యారలల్ గా ఉంటుంది. ప్యారలల్ గా ఉంటే ఆ 2 టాంజెంట్స్ యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి. therefore slope of tangent is equal to slope of chord AB. AB యొక్క కార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క స్లోప్ దీని యొక్క స్లోప్ ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకు ఈక్వల్ గా ఉంటాయి అంటే దీస్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ అన్నమాట. ఈ టాంజెంట్ ఈ కార్డ్ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయి అన్నట్టు. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఆల్రెడీ నెక్స్ట్ ఏదైతే ఉందో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే 3x1² వస్తుంది. 3x1² దట్ ఈస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది కార్డ్ ఏబి కాస్త 13 అని చెప్పేసి వచ్చింది. దట్ ఇంప్లైస్ x1² ఈజ్ ఈక్వల్ టు 13/3 అన్నాడు. therefore x1 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తారు √13/3 అన్నట్టు, √13/3. మరి దీని ఏదైతే ఉందో 3 తో మల్టిప్లై 3 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది 13 × 3/3 × 3. 13 × 3 అంటే √39 అవుతుంది. డివైడెడ్ బై 3 3s are 9. 9 కి రూట్ అంటే 3 అవుతుంది. అంటే x వాల్యూ కాస్త √39/3 అన్నట్టు. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో y1 ఫైండ్ అవుట్ చేయాలంటే x1, y1 ఈ పాయింట్ మీద ఉంటుంది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాయొచ్చు, ఏదైతే ఉందో ఇది కాస్త మనకి ఈ పాయింట్ దీని మీద పాయింటే కాబట్టి y1 ఈజ్ ఈక్వల్ టు x1³. దట్ ఇంప్లైస్ y1 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనం x1 అంటే ఫైండ్ అవుట్ చేసామమ్మా √39/3 అని చెప్పేసి, √39/3 హోల్ క్యూబ్. దట్ ఇంప్లైస్ y1 ఈజ్ ఈక్వల్ టు మా √39² ఒక పక్కన రాసుకుంటాను. √39² ఇంకొక √39 ఇంకో పక్క రాద్దాం. డివైడెడ్ బై మా 3³ అనమాట. 3 3s are 9, 9 3s are 27. సరే 3 × 3 × 3 రాస్తాను. దట్ ఇంప్లైస్ దట్ ఈస్ ఈక్వల్ టు మా √39 అంటే స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. 39 × √39/3 × 3 × 3 మా 3 1s 3 13s అన్నట్టు. అంటే 13 × √39/3 3s are 9. therefore the required point is equal to x1, y1 is equal to మా x1 అనే పాయింట్ ఏమన్నా √39/3 వచ్చింది. అలాగే మనకి y1 అనే పాయింట్ ఏమన్నా 13 × √39/9 వస్తుంది. ఓకే మా నోట్ చేసుకోండి.
Please do like, share and subscribe Prakash Maths Academy YouTube ఛానల్. బెల్ మర్చిపోవద్దు.